జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతిం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. నేను ప్రజెంట్ వచ్చేసి కరీంనగర్ దగ్గర ఉన్న నాంపల్లి గుట్ట దగ్గర ఉన్నాను. ఈ నాంపల్లి గుట్ట మనకు వెమ్లవాడ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్వయంభుగా వెలిసిన మరొక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. ఈ వెనకాల కనిపిస్తున్న పెద్ద పాము లోపల కూడా లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడట. ఆ పెద్ద పాము లోపల లక్ష్మీ నరసింహస్వామి ఎలా దర్శనమిస్తాడు, ఇంకా ఏమేం విగ్రహాలు ఉన్నాయి అని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనమైతే ఈ పాము లోపలికి వెళ్తున్నాము. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ లోపల కనిపిస్తున్నాయి కదా, ఈ విగ్రహాలను ఏంటి అని మీకైతే డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఒక రాక్షసుల రాజు ఉండేవాడు. ఈ హిరణ్యకశిపుడికి చాలా అహంకారం ఉండేది. అంతేకాకుండా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతను ఒక నాస్తికుడు కూడా. ఈ ప్రపంచంలో దేవుడు లేడు, నేనే అన్ని అని విర్రవీగుతూ ఉండేవాడు. అయితే ఈ హిరణ్యకశిపుడి భార్యకి ఒక కొడుకు పుడతాడు. అతనే భక్త ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు అని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడును తిడతాడు. నువ్వెందుకు పూజిస్తున్నావు ఆ విష్ణుని అసలు అని, ఈ ప్రపంచంలో దేవుడు ఎవడు లేడు, నేనే బలవంతుణ్ణి అని విర్రవీగుతూ మాటలు మాట్లాడుతుండేవాడు. విష్ణు నాకు శత్రువు అని కూడా నువ్వు ఎలా పూజిస్తావని ప్రహ్లాదుడిని అయితే చాలా తిడతాడు. అది ఏం పట్టించుకోకుండా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజిస్తూనే ఉంటాడు. ఎప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తది. అక్కడ ఉన్న భటులని పిలిచి ప్రహ్లాదుని చంపేయండి అని చెప్తాడు. సొంత కొడుకుని చంపేయడం ఏంటి అనుకున్నా కూడా ఏమి చేయలేక రాజు చెప్పిన మాట విని చంపడానికి తీసుకొని వెళ్తారు. ప్రహ్లాదుడిని చంపేయడానికి చాలా ట్రై చేస్తారన్నమాట. ఒక అడవిలోకి తీసుకోపోయి పాముతో కాటేపిస్తారు, పెద్ద పెద్ద ఏనుగులతో తొక్కిస్తారు. అంతేకాకుండా ఒక పెద్ద కుండ మీదకి తీసుకోపోయి కూడా పడేస్తారు, ఆయుధాలతో కొడతారు. ఏం చేసినా ప్రహ్లాదుడికి ఏమీ కాదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఆ భగవంతుడు విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ ఉండేవాడు. సో అట్లా విష్ణుమూర్తి కాపాడుతూ ఉండేవాడు ఆ ప్రహ్లాదుడిని. ఏం చేసినా చావడం లేదని హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తది. అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడిని తీసుకొని ఒక స్తంభాన్ని కట్టేస్తాడు. ఇప్పుడు పిలువు నీ దేవుడిని, ఎక్కడ ఉన్నాడు, రమ్మను నీ దేవుడిని కాపాడమను అని. ఎందుకు లేడు నా దేవుడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్తాడు ప్రహ్లాదుడైతే. అప్పుడు హిరణ్యకశిపుడు అతని గదని తీసుకొని ఆ స్తంభాన్ని అయితే పగలగొడతాడు. అప్పుడు అందులో నుండి ఒక పెద్ద శబ్దం వస్తూ ఆ విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో బయటకు వస్తాడు. ఆ సింహ రూపంలో ఉన్న భగవంతుని చూసి అక్కడ ఉన్న భటులు సైనికులు అయితే చాలా భయపడతారు. సింహ రూపంలో చాలా కోపంతో బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని అయితే లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ హిరణ్యకశిపుడి పుట్టని చీల్చి చంపేస్తాడు. సో ఇదే హిరణ్యకశిపుడు మరియు భక్త ప్రహ్లాదుడి స్టోరీ. అంతేకాకుండా అసలు ఈ నాంపల్లి చరిత్ర ఏంటి అని కూడా నేను ఇక్కడ ఉన్న పూజారి పండితుల నుండి కూడా తెలుసుకున్నాను. అది కూడా చూడండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతిం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇక్కడ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. దీనికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడ 3 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. అయితే ఇక్కడ సంతాన నాగదేవత కూడా ప్రతిష్ఠించడం జరిగిందయ్యా. అయితే స్వామివారు రక్తం ఇట్లా చేస్తూ ఉంటే బాగా ఆకలి అని ఏడుస్తూ ఉంటే ఒక మేకలు కొట్టుటాయన వచ్చి చూసి స్వామివారిని చూసి రక్తం అట్లా దార లెక్క గారుకుంటా చేస్తే ఆ స్వామివారు ఏం చేశాడంటే చాలా ఏడుస్తున్నాడు. స్వామి అయ్యో నాకు నైవేద్యం పెట్టడాలు ఎవరు లేరు కదరా అని చెప్తే ఒక మేకలు కొట్టుటాయన వచ్చి చూసి అది గ్రామ ప్రజలకు, నాంపల్లి గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. అలా చెప్పినచో ఆయనే అక్కడనే
రక్తం కక్కుకొని చనిపోయాడు. అంత మహిమ ఉంటుంది నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి. ఇక్కడ కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం కూడా జరుగుతుందయ్యా. సంతానం కాని వాళ్ళకి సంతానం జరుగుతుంది. నాగదేవతకి ఇక్కడ పాలు పోస్తారు. ఏమన్నా పూజ చేసుకొని దంపతులకు పూజ చేసి నాగమ్మకి అభిషేకం చేపిస్తే సంవత్సరం వరకల్లా సంతానం అవుతున్నది. అది ఇక్కడ విశేషమయ్యా. నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి అంటే కొంతమందికి తెలీదు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు స్వామి. జై శ్రీమన్నారాయణ, నమో నమః. సో మనం పాముండలు ఎంటర్ అయినాక ఇప్పుడు ఇది వచ్చేసి అయితే ఎగ్జిట్ అన్నమాట. ఇందులో నుండి మనం బయటికి వెళ్తాము. నేను మరొక స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని చెప్పాను కదా, అది ఇదే. సో పైకి వెళ్ళి చూద్దాం రండి. ఈ గుట్ట మీదకి వెళ్ళాలంటే అయితే మనం చాలా మెట్లు ఎక్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పక్కన మెట్లు కొండకే చెక్కారు. అప్పుడు పూర్వకాలంలో మనుషులైతే ఈ మెట్లనే యూజ్ చేసి పైకి వెళ్ళే వాళ్ళు అన్నమాట. సో ఇదే స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ కనిపిస్తున్న స్తంభం మీద ఒక ప్లేట్ ఉంది. మన మనసులో ఉన్న కోరికని ఒక కాయిన్తో వేసినప్పుడు అది అందులో పడితే ఆ కోరిక నెరవేరుతా అని అయితే ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం. సో నాకైతే నాంపల్లి గుట్ట చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇక్కడ నేచర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఈ నాంపల్లి గుట్టని చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు మాత్రం వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.